హలో వ్యూయర్స్, వెల్కమ్ టు లర్న్వైజ్. మనమంతా ఇప్పటి నుంచి ఏదో చూస్తున్న ఏపీఎస్సీ గ్రూప్ 2 నోటిఫికేషన్ ఏదైతే ఉందో అది ఫైనల్లీ రిలీజ్ అవ్వడం జరిగింది. దీన్ని ఒకసారి మనం డీటెయిల్గా చూద్దాము. దీని ఎలిజిబిలిటీ ఏంటి, ఎప్పటి నుంచి అప్లై చేసుకోవచ్చు, ఎన్ని పోస్టులు ఉన్నాయి, సిలబస్ ఏంటి, ఇవన్నీ కూడా మనము డీటెయిల్గా చూద్దాము. అప్లికేషన్స్ అయితే మనకు 21 డిసెంబర్ నుంచి 10th జనవరి వరకు కూడా ఓపెన్లో ఉంటాయి. సో డిసెంబర్ 21వ తేదీ నుంచి జనవరి 10వ తేదీ వరకు కూడా అర్ధరాత్రి 12 అవ్వకముందే 10వ తేదీకి ఈ అప్లికేషన్స్ అనేవి ఫిల్అప్ అవ్వడం జరగాలన్నమాట. సో ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా దీనిని అప్లై చేసుకోవచ్చు. మరి ఎలా అప్లై చేయాలంటే కమిషన్ వెబ్సైట్లో OTPR పద్ధతి ద్వారా మనకు ఈ అప్లికేషన్స్ అనేవి రిజిస్ట్రేషన్ ఉంటుంది. ఎవరైనా ఏపీఎస్సీ ఎగ్జామ్స్ ఆల్రెడీ అప్లై చేసి ఉంటే వాళ్ళ దగ్గర ఈ ఐడి అనేది ఉంటుందన్నమాట, OTPR ఐడి. దానికి వెబ్సైట్లో కానీ టైప్ చేస్తే వాళ్ళ డీటెయిల్స్ అనేవి ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. లేదు ఎవరైనా కొత్తగా అప్లై చేసే వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడితో రిజిస్టర్ చేసుకొని అప్లై చేసుకోవచ్చు అనమాట. స్క్రీనింగ్ టెస్ట్ ఎప్పుడు ఉంది మనకు అంటే ఫిబ్రవరి 25వ తేదీ మనకు ఈ స్క్రీనింగ్ టెస్ట్ అనేది ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. మెయిన్స్ ఎప్పటి నుంచి అంటే మెయిన్స్ అనేది తర్వాత అనౌన్స్ చేస్తామని కమిషన్ చెప్పింది. మరి పోస్టులు కన్నా చూసినట్లయితే మనకు ఓవరాల్గా 897 పోస్టులు ఉన్నాయి. ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఏమో మనకు 331 ఉన్నాయి. ఎగ్జిక్యూటివ్ పోస్టులు మనం చూసినట్లయితే మున్సిపల్ కమిషనర్ పోస్టులు 4 ఉన్నాయి, సబ్ రిజిస్ట్రార్ 16 ఉన్నాయి, డిప్యూటీ తహసీల్దార్ ఏమో 114 ఉన్నాయి. ఇంకా మనకి హైయెస్ట్ చూసినట్లయితే ఈ ఎక్సైజ్, SI అండ్ డిప్యూటీ తహసీల్దార్ ఇవి మనకు హైయెస్ట్ ఉన్నాయన్నమాట పోస్టులు ఎగ్జిక్యూటివ్లో. ఇంకా మనకు అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్, అసిస్టెంట్ రిజిస్ట్రార్, ఎక్స్టెన్షన్ ఆఫీసర్, ఇంకా అసిస్టెంట్ డెవలప్మెంట్ ఆఫీసర్, ఇవన్నీ కూడా మనము ఎగ్జిక్యూటివ్ పోస్టులు అంటాము. 331 ఉన్నాయి. నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు అయితే మనకు 566 పోస్టులు ఉన్నాయి ఓవరాల్గా. ఓకే, మనకు నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఉన్నాయన్నమాట. మరి ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఎలా ఉంటుంది అనేది ఒకసారి మనం చూసినట్లయితే ఎగ్జామ్ ప్యాటర్న్ మనకు జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ మనము ఎగ్జామ్, ఇది మనకు ఆబ్జెక్టివ్ అనమాట. అంటే ఏదైతే మనకు OMR షీట్ ఉంటుందో ఆ OMR షీట్లో మనం దీన్ని అప్లై చేయొచ్చు అనమాట. OMR షీట్ ద్వారా దీన్ని ఫిలప్ చేయాలన్నమాట ఎగ్జామ్ని. ఓకే, క్వశ్చన్స్ మనకు టోటల్గా 150 క్వశ్చన్స్ ఉంటాయి. డ్యూరేషన్ టైం వచ్చి 150 అంటే మనకు 2.5 అవర్, 2.5 గంట వరకు మనకి ఎగ్జామ్ ఉంటుంది. మ్యాక్సిమం మార్క్స్ వచ్చి 150. మరి రాంగ్ ఆన్సర్ చేస్తే మనకు కరెక్షన్ పెనలైజేషన్ ఎలా ఉంటుంది అంటే కట్ ఆఫ్ మార్క్స్ మనకు ఒక్కొక్క రాంగ్ ఆన్సర్కి 1/3 మార్క్ అనేది కటింగ్ అనేది ఉంటుందన్నమాట. మెయిన్స్ కానీ మనం చూసినట్లయితే మెయిన్స్లో మనము పేపర్ 1, పేపర్ 2, మెయిన్స్లో 2 పేపర్స్ ఉంటాయి. ఓకే, 2 పేపర్స్ అంటే మనము మెయిన్స్లో మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ 2 ఎగ్జామ్స్ రాస్తాము. సోషల్ హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఇంకా ఆంధ్రాలో మూమెంట్స్ ఏవైతే కల్చరల్ మూమెంట్స్ ఉన్నాయో అవి, ఇంకా కాన్స్టిట్యూషన్, రాజ్యాంగం, ఇవన్నీ కూడా మనకు 150 క్వశ్చన్స్ ఇస్తారు. 150 minutes అండ్ 150 మార్క్స్. పేపర్ 2 అయితే ఇండియన్ ఎకానమీ అండ్ AP ఎకానమీ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇవి కూడా మనకు 150 క్వశ్చన్స్, 150 minutes, 150 మార్క్స్ అనమాట. ఓకే, ఇవన్నీ కూడా మనము ఆబ్జెక్టివ్ టైప్లోనే చూస్తాము ఎగ్జామ్ ప్యాటర్న్. మరి సిలబస్ కానీ చూసినట్లయితే మనకు హిస్టరీ, జాగ్రఫీ, ఇండియన్ సొసైటీ, మెంటల్ ఎబిలిటీ అండ్ కరెంట్ అఫైర్స్ ఇవి మనం చూస్తాము టోటల్గా ఈ స్క్రీనింగ్ టెస్ట్లో. హిస్టరీ కానీ చూసినట్లయితే ఇండియన్ ఏన్షియంట్ హిస్టరీ, మిడివల్ అండ్ మోడర్న్ హిస్టరీ మనము కవర్ చేయాలి. నెక్స్ట్ జాగ్రఫీ కానీ చూసినట్లయితే జనరల్ అండ్ ఫిజికల్ జాగ్రఫీ, ఎకనామిక్ జాగ్రఫీ అండ్ హ్యూమన్ జాగ్రఫీని కవర్ చేయాలి. ఇంకా ఇండియన్ సొసైటీ అయితే స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ సొసైటీ, సోషల్ ఇష్యూస్ అండ్ వెల్ఫేర్ మెకానిజమ్స్ కవర్ చేయాలి. ఇంకా కరెంట్ అఫైర్స్లో ఇంటర్నేషనల్, నేషనల్ అండ్ స్టేట్ లెవెల్లో కరెంట్ అఫైర్స్ కవర్ చేయాలి. మెంటల్ ఎబిలిటీ అయితే లాజికల్ రీజనింగ్, మెంటల్ ఎబిలిటీ అండ్ బేసిక్ న్యూమరసీ, ఇవన్నీ కూడా కవర్ చేయాలి. సో ప్రతి ఒక్క టాపిక్ కూడా 30 మార్క్స్కి ఇవ్వడం జరిగింది. ఓకే, దీన్ని డివిజన్ అనేది మార్క్స్ డివిజన్ అనేది 30 మార్క్స్కి జరిగింది. ఇవన్నీ టాపిక్స్ కూడా ప్రతి ఒక్క టాపిక్ కూడా ఈ ఛానల్లో కవర్ చేయడం జరిగింది. ఓకే, ఎవరైనా కూడా కొత్తగా ఈ ఛానల్ని చూస్తున్నట్లుంటే మీరు ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నట్లుంటే మీరు వెళ్ళి ఆ టాపిక్స్ని కానీ ఒకవేళ మీకు ఏదైనా పర్టికులర్ టాపిక్ కావాలనుకుంటే ఆర్ ఎనీ టాపిక్స్ ఒకవేళ ఇప్పుడైనా కూడా ఎవరైనా ఎగ్జామ్ స్టార్ట్ చేయాలి ప్రిపరేషన్ అనుకుంటే మీరు ఈ ఛానల్ని విజిట్ చేసి అందులో ఉన్న వీడియోస్ని చూసి మీరు స్టార్ట్ చేయొచ్చు అనమాట ఎగ్జామ్ ప్రిపరేషన్. ఓకే, సో ఇది మనము ఓవరాల్గా చూస్తున్న సిలబస్ స్క్రీనింగ్ టెస్ట్కి. ఓకే, కరెంట్ అఫైర్స్ మనం ఇంకా స్టార్ట్ చేయలేదు. కరెంట్ అఫైర్స్ని త్వరలోనే మనం స్టార్ట్ చేస్తాము. ఇంకా మెంటల్ ఎబిలిటీ కూడా డైలీ ఒక్కొక్క టాపిక్ తీసుకొని కవర్ చేసేద్దాము.
ఓకే, ఇది మనకు స్క్రీనింగ్ టెస్ట్. మెయిన్స్ కానీ మనం చూసినట్లయితే ఏమేమి చూసాము, సోషల్ అండ్ కల్చరల్ హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సో ఏవైతే ఆంధ్రప్రదేశ్ కల్చరల్ మూమెంట్స్ కానీ, డైనస్టీస్ కానీ, ఇంకా యూరోపియన్స్ ఆంధ్రప్రదేశ్లో ఏమేమి చేశారు, ఇంకా ఆంధ్రప్రదేశ్ మూమెంట్స్, ఇంకా ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలా ఫామ్ అయింది, ఇదంతా కూడా మనము మెయిన్స్ సిలబస్లో చూస్తాము పేపర్ 1లో. సో దాంతోపాటు మనం ఇంకా ఏం చూస్తాము, ఇండియన్ కాన్స్టిట్యూషన్, రాజ్యాంగం, మనకు నేచర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, స్ట్రక్చర్ ఏంటి, లెజిస్లేటివ్ అండ్ ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్స్ కానీ, సెంటర్ స్టేట్ రిలేషన్షిప్స్, సెంట్రలైజేషన్, డిసెంట్రలైజేషన్, ఇవన్నీ కూడా మనము ఇండియన్ కాన్స్టిట్యూషన్ సిలబస్లో చూస్తాము పేపర్ 1లో. సో పేపర్ 2కి వచ్చేసరికి మనము ఇండియన్ ఎకానమీ అండ్ ఏపీ ఎకానమీని చూస్తాము. స్ట్రక్చర్ ఏంటి, మనము బ్యాంకింగ్ అంట, మనీ, బ్యాంకింగ్, పబ్లిక్ ఫైనాన్స్, ఫారెన్ ట్రేడ్, ఇంకా అగ్రికల్చర్ సెక్టర్, ఇండస్ట్రియల్ సెక్టర్, ఇంకా ఏపీ ఎకానమీ, పబ్లిక్ ఫైనాన్స్, అగ్రికల్చర్ రిలేటెడ్, ఇవన్నీ కూడా మనము ఇండియన్ ఎకానమీ కిందకి చూస్తామన్నమాట. సో సెక్షన్ బిలో మనం చూసినట్లయితే సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ఎనర్జీ మేనేజ్మెంట్, ఎకోసిస్టమ్. సో సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే ఇందులో మనకు ఎన్విరాన్మెంట్ టాపిక్ కూడా ఉంది చూడండి. ఎన్విరాన్మెంట్, ఇవన్నీ కూడా మనము వేస్ట్ మేనేజ్మెంట్ అండ్ ఎన్విరాన్మెంటల్ హెల్త్, ఇవన్నీ పేపర్ 2లో మనము చూస్తాము, దీంట్లో మెయిన్స్ సిలబస్లో. ఓకే, సో కరెంట్లీ మనము ప్రిలిమ్స్ సిలబస్ని కవర్ చేసాము వీడియోస్లో. మెయిన్స్ సిలబస్ని కూడా మనము త్వరలోనే స్టార్ట్ చేద్దాము. సో మెయిన్స్ తర్వాత మనకి ఏంటంటే ఇంకొక ఎగ్జామ్ ఉంటుంది, దాన్ని మనము కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అంటామన్నమాట. సో ఓవరాల్గా మీరు ఈ ప్రిలిమ్స్ని ఈ ఏపీపీఎస్సీ గ్రూప్ 2ని పాస్ అవ్వాలి అంటే ముందు మీరు ఇది పాస్ అవ్వాలన్నమాట, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అంటాము. సో ఈ టెస్ట్ ఏంటి, మనకు ఓవరాల్గా 100 మార్క్స్కి ఉంటుంది. ఓకే, 100 మార్క్స్కి ఉంటుంది, కానీ ఇది క్వాలిఫైయింగ్ మాత్రమే. సో ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ వాళ్ళు ఏంటంటే 30 మార్క్స్ దాటితే చాలన్నమాట వీళ్ళకు. బీసీ వాళ్ళకైతే 35 మార్క్స్ దాటితే చాలు, ఓసీ వాళ్ళైతే 40 మార్క్స్ దాటితే చాలు. సో 100కి ఇన్ని మార్క్స్ దాటితే చాలు, ఈ ఎగ్జామ్ని పాస్ అయిపోతారనమాట. ఎన్ని మినిట్స్ ఈ ఎగ్జామ్ ఎంతవరకు ఉంటుందంటే 1 గంట సేపు ఈ ఎగ్జామ్ ఉంటుంది. ఇదంతా కంప్యూటర్ రిలేటెడ్ ఈ ఎగ్జామ్ ఉంటుందన్నమాట. సో ఇప్పుడు ఎలాగో టెక్నాలజీ బాగా పెరుగుతుంది, లెస్ పేపర్ వర్క్ ఉంటుంది గవర్నమెంట్ ఆఫీసెస్లో, కాబట్టి అందుకు మనకు ఈ టెస్ట్ని ఇంక్లూడ్ చేయడం జరిగింది. సో కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఖచ్చితంగా ఇందులో కావాలి, దాన్ని ఎలా ఆపరేట్ చేయాలి, విండోస్ ఏంటి, ఇంకా బేసిక్ కాన్సెప్ట్, కంప్యూటర్ బేసిక్ కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇందులో కవర్ చేయాలన్నమాట. అవన్నీ కూడా ఇందులో ఇవ్వడం జరిగింది. ఓకే చూడండి, సో ఎంఎస్ ఆఫీస్ ఏంటి, ఎక్సెల్ ఏంటి, ఇవన్నీ కూడా, వర్డ్ ఏంటి, ఇవన్నీ కూడా కంప్యూటర్ గురించి ఇక్కడ ఇవ్వడం జరిగింది. టోటల్ సిలబస్ చూడండి, చాలా చాలా డీటెయిల్గా ఇవ్వడం జరిగింది. సో మనకు ఒక్కొక్క టాపిక్ అని సింపుల్గానే కవర్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఓకే, కంప్యూటర్ ప్రజెంటేషన్ ఏంటి, ఎలా చేయాలి, ఇవన్నీ కూడా మనకు ఈ స్క్రీనింగ్ టెస్ట్లో ఉంటుందన్నమాట. ఇందులో ఈ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్. సో దీని సిలబస్ చాలా పెద్దగా ఉందని టెన్షన్ ఏం పడకండి. మనకు క్వాలిఫైయింగ్ మాత్రమే మనకు మార్క్స్ కావాలి, అంటే 30 మార్కులకు మాత్రమే మనకు కావాలి. సో మనము ఈజీగా దీన్ని కూడా గెట్ ఆన్ అయిపోవచ్చు అనమాట. ఓకే, ఇది మనం చూసినట్లయితే ఓవరాల్గా నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్ మీరు డీటెయిల్గా చదువుకోవాలనుకుంటే www.psc.ap.gov.in మనకు ఈ వెబ్సైట్లో వెళ్తే ఈ నోటిఫికేషన్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదా నేను టెలిగ్రామ్ లింక్లో కూడా దీన్ని పంపుతాను. టెలిగ్రామ్ లింక్లో మీరు జాయిన్ అయ్యి నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకోండి. సో ఓవరాల్గా మనకు ఎగ్జామ్కి మనం చూసినట్లయితే టోటల్గా 77 డేసే ఉన్నాయి మనకు, హార్డ్లీ ఇవాళ నుంచి కౌంట్ చేసుకుంటే. సో ఒక షెడ్యూల్ అనేది ప్రిపేర్ చేసి నేను ఇందులో అప్లోడ్ చేస్తాను యూట్యూబ్ వీడియోలో. ఈ డీటెయిల్గా మనము ఎలా టైంని సెగ్రిగేట్ చేసుకోవాలి, ఏ సబ్జెక్ట్కు మనము ఎంత టైం ఇవ్వాలి అనేది మనము డీటెయిల్గా చూసుకుందాము. ఎలా రివిజన్ చేసుకోవాలి, టెస్ట్లు ఎలా ప్రాక్టీస్ చేయాలి, ఇవన్నీ కూడా మనము డీటెయిల్గా చూస్తాము. ఓకే, ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ ద ఎగ్జామినేషన్. అండ్ ఎవరు టెన్షన్ పడకండి, ఈజీగా మనము ప్రశాంతంగా ఈ ఎగ్జామ్ని క్లియర్ చేసుకోవచ్చు అనమాట. ఓన్లీ థింగ్ నీడెడ్ ఈజ్ మీ డెడికేషన్ ఉండాలి. ఎలాంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా మీరు డెడికేటెడ్గా చదివితే ఖచ్చితంగా మీకు ఇందులో మనకు గ్రూప్ 2లో ఖచ్చితంగా మీకు జాబ్ అనేది వస్తుందన్నమాట. ఓకే, సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.